క్వాలిఫికేషన్ అది బాగుంది. మీ ఫ్రెషర్ని అయితే తీసుకోవట్లేదు, బట్ రిక్వైర్మెంట్ లేకపోయినా కానీ మీ క్వాలిఫికేషన్ బాగుంది కాబట్టి మిమ్మల్ని తీసుకుంటున్నాం. హోప్ యూ అండర్స్టాండ్. బాగా చేసుకోండి వర్క్. సో ఆల్ ద బెస్ట్. యూ మే లీవ్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇక్కడ ఇంట్లో అయిందా? సరే జాబ్ వచ్చిందా? సరే జాబ్ వచ్చిందా? పద ఒకసారి. ఏంట్రా రా ఏమైందా? రా కదా. ఏంటి రా తమ్ముడు. చెయ్యి తమ్ముడు అనుకో. శ్రీను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏరా పేరు పెట్టి పిలుస్తున్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆఫీస్ బాయ్ రా. ఆఫీస్ బాయ్? మరి అలాంటప్పుడు నువ్వు నన్ను తమ్ముడు అని పిలిస్తే నలుగురు నా పరువు ఏమైపోతుంది? కాదురా. ముట్టుకోకు తమ్ముడు. తమ్ముడు 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 దొప్పకు. ఆ మాట ఇక్కడే నీ నోట్లో ఆగిపోవాలి. నువ్వు ఒక ఆఫీస్ బాయ్ అనే సంగతి నీకు గుర్తుండాలి. అర్థమైందా? ముట్టుకోకు. కాఫీ పెట్టుకురా. శ్రీను, తమ్ముడు సారీ. ఇంకేంట్రా విశేషాలు? విశేషాలు పక్కన పెట్టు. రూమ్ చూసి అంత క్లమ్జీగా ఉందో ఆ ఆఫీస్ బాయ్ గారిని పిలిపించి క్లీన్ చెప్పి. సినో సార్ చెప్తున్నా నేను. వచ్చి క్లీన్ చేయి. నీ మొహంలాగే దరిద్రంగా ఉంది టేబుల్. ఏయ్ దరిద్రంగా ఉంది. నెక్స్ట్ మీటింగ్ ఉంది. ఆ పేపర్లు ఎవడు తీస్తాడు? ఎప్పటి నుంచి చేస్తున్నాడు వీడు మన దగ్గర? తీయమనే చెప్పింది. ఇవ్వా. ఏసీ ఆన్ చేయరా. ఎరా ఫైల్ సబ్మిట్ చేయాలి. ఏమైంది? ఫైలా? ఫైల్ గురించి మీరేంటి మాట్లాడుతున్నా కదా, మధ్యలో వస్తున్నావు. నీకేమన్నా పిచ్చా? చేయమంది చేయి చాలు. వెళ్ళు. ఏటయ్యా అలా ఆలోచిస్తున్నా? వేయట్లేదే.
కళ్ళ ముందు ఎదిగిన తమ్ముడు వాడి కావుకి దగ్గర అవుతున్న ఆనందంలో ఆలోచనలో పడిపోయాను అమ్మా. చిచి ఏంటయ్యా నువ్వు ఏడుతుండవా? లేదమ్మా లేదు, అది నలకబడింది, ఏం కాల. నా దగ్గర అబద్ధాలు ఆడకయ్యా, నిజంగా నేడుస్తా. ఏం కాలేదే, కళ్ళలో నలిసాడింది అన్నానా. సరే వెళ్ళు, పక్కేసి పొద్దున్నే తమ్ముని చూడాలా. పొద్దున్న ఆఫీస్కి వచ్చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళమ్మా. ఏంటో ఈ మనిషి. ఏమండి, మీ కంట్లో పడింది నలక కాదండి, మీ తమ్ముడి పైన ఉన్న ప్రేమ కన్నీట్లా బయటకు వచ్చాయి. మీ తమ్ముడు అంటే ఎంత ప్రేమ అండి మీకు. అయినా మీ తమ్ముడు మనకు అంత దూరంగా ఎలా ఉంటున్నాడు ఏంటో, ఒకసారి ఇంటికి పిలవచ్చు కదా. ఆడు రాడు బుజ్జి, ఆడు పెద్దోడైపోయాడు, పెద్ద ఆఫీస్లోకి పని చేస్తున్నాడు కదా, పెద్దోడైపోయాడు బుజ్జి. సరే నువ్వు పడుకో, పొద్దున్నే లాగాలి. రవి, సార్ ప్రాజెక్ట్ ఫైల్ ఏమైంది? సార్ యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఫైల్ మిస్ అయింది సార్. ప్రాజెక్ట్ ఫైల్ మిస్ అయిందా? ఇంకోసేపట్లో మీటింగ్ పెట్టుకొని ప్రాజెక్ట్ ఫైల్ మిస్ అయిందని ఇప్పుడు చెప్తున్నావా నాకు నువ్వు? సార్ నేను జాగ్రత్తగానే పెట్టుకున్నాను సార్. ఇంత నెగ్లిజెన్స్ ఏంటి రవి, ప్రాజెక్ట్ ఫైల్ మిస్ అయిందని? అయినా ఆ ప్రాజెక్ట్ ఫైల్ పోగొట్టింది నువ్వు కాదు, ఆ పోగొట్టినోడు ఇక్కడే ఉన్నాడు. ఆ కొట్టేసినోడు మర్యాదగా బయటకు వస్తే వాడిని క్షమించి వదిలేస్తా. నేను ఒకవేళ కనిపెట్టాను అనుకో, వాడికి మామూలుగా ఉండదు. బయటికి వస్తారా, నన్ను కనిపెట్టమంటారా? సాయి, నీకెవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. ఎవరి మీద కూడా? ఎవరి మీద లేదు సార్. ఎవరి మీద కూడా లేదు సార్, ఎవరి మీద లేదు. సేను సార్ ఆ రోజు ఏం జరిగిందో వీళ్ళందరికీ చెప్పు. ఆ రోజు పైన ఫ్లోర్ నుంచి చాయ్ తీసుకొని కిందికి వస్తుంటే ఈసారి రై, నిన్న కాక మొన్న వచ్చిన రవిగాడు నా సీటుకే ఎసరు పెడుతున్నాడు. ఈసారి ఎలాగైనా వాడి ప్రాజెక్ట్ కొట్టేసి మా బాస్ ముందు నేను మంచి వాళ్ళు అనిపించుకోవాలి, వాడిని తల దించుకునేలా చేయాలి. చూడరా, చూస్తుండు. రవిగా నీకు ఉంటుందిరా. సాయి, చూసావా, నువ్వు చేసిన ఒక చిన్న తప్పు కారణంగా ఇంకోటి బలైపోయేవాడు, వాడి జాబ్ పోయేది. సారీ సార్. ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకు. ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. సార్ యు ఆర్ డిస్మిస్. సార్ నేను పోయేస్తా. శ్రీను, వచ్చావు సార్, కూర్చో. నేను కూర్చో. సార్ శ్రీను కూర్చో. శ్రీను, రవి, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో సార్? సార్ ఒక ఎంప్లాయీకి ఆఫీస్ బాయ్ మధ్య ఏం జరుగుతుంది సార్? ఏం లేదు. ఆయన ఎవరో నీకు తెలీదా? తెలీదు. వాడెవడు అసలుకు? ఒక ఆఫీస్ బాయ్ అంతే. అసలు ఈ జాబ్ ఎలా వచ్చింది రవి నీకు? సార్ నా క్వాలిఫికేషన్ బేస్ చేసుకోండి సార్. క్వాలిఫికేషన్? నీ క్వాలిఫికేషన్ చూసి నీకు జాబ్ ఇవ్వడానికి నువ్వు అంత గొప్ప క్వాలిఫై అయిన వ్యక్తివి కాదు. వాడిని చూసే ఈ జాబ్ ఇచ్చాను నీకు. సార్ వాడిని చూసి నాకెందుకు జాబ్ ఇస్తారు? అసలు ఆడెవడో తెలుసా నీకు? తెలీదు. వాడు నా ఫ్రెండ్. నేను వానికి మంచి పొజిషన్ ఇచ్చి శాలరీ ఇస్తా అన్నా కానీ ఏ రోజు కూడా వాడు ఆశపడలేదు. ఎందుకంటే వాడికి చదువు లేదన్న చిన్న కారణంతో. అసలు వాడు చదువుకోవడం ఎందుకు ఆపేశాడో తెలుసా నీకు? నువ్వు ఏ రోజైతే స్కూల్కి వెళ్ళడం మొదలెట్టావో ఆ రోజు నుంచి వాడు చదువు మానేశాడు. నీ స్కూల్ ఫీజు కట్టడం కోసం వాడు పనికి వెళ్ళడం మొదలెట్టాడు. అలాంటి నువ్వు అన్నయ్య అని పిలవడానికి మొహమాట పడుతున్నావు, నామూషిగా ఫీల్ అవుతున్నావు. వాడిని తమ్ముడు అని కూడా పిలవద్దు అని ఆంక్ష పెట్టావు. చెప్పు రవి, దీనికి సమాధానం ఏం చెప్తావు? వాడు తమ్ముడు అని పిలిస్తేనే నీ పరువు పోతుందని ఫీల్ అయ్యావు కదా. ఒకవేళ వాడే తలుచుకుంటే ఈ జాబ్ నీకు 5 నిమిషాల్లో పీకేయగలడు. ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ కాబట్టి. బెటర్ మీరిద్దరు డిస్కస్ చేసుకొని మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి.
నేను చెప్పేంతవరకు చెప్పాను. వాళ్ళంటే అన్నయ్య నీకు దొరకడు. ఆలోచించుకో. అన్నయ్య త్వరగా అనుకో. ఎందుకు రెడీ? వీడు ఏమన్నాడు ఇంద్రా? రోల్. మా బాస్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి. వాడి ఏడుస్తుండవా? ఏడుస్తున్నావు